ఎవరి అనన్యారెడ్డి ఫస్ట్ అటెంప్ట్ లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్ ఎలా సాధ్యమైంది? యూపీఎస్సీ ఫలితాల్లో మహబూబ్ నగర్ కు చెందిన అనన్యారెడ్డి 3వ ర్యాంక్ సాధించారు. పాలమూరు అంటే వలసలకు ప్రసిద్ధి. అలాంటి జిల్లాలో పుట్టిన చదువుల తల్లి అనన్యారెడ్డి. కేవలం తొలి ప్రయత్నంలోనే అనన్యారెడ్డికి సివిల్స్ లో ర్యాంక్ వచ్చిందంటే ఆమె కష్టాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనన్యారెడ్డి అదృష్టాన్ని నమ్ముకోలేదు, తన కష్టాన్ని నమ్ముకునింది. చుట్టూ ఉన్న తన ప్రాంతం పడే బాధలను చూసి ఆమె చలించింది. తాను ప్రజలకు సేవ చేయాలన్న కోరిక చిగురించింది. అదే ఆమె సక్సెస్ కు ప్రధాన కారణమని చెబుతుంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దోసూరు అనన్యారెడ్డి ఫస్ట్ అటెంప్ట్ లోనే దేశంలోనే 3వ ర్యాంక్ సాధించడంతో ఆ చదువుల తల్లికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పాలమూరు జిల్లాలోని పానకల్ గ్రామం అనన్యారెడ్డిది. చిన్నతనం నుంచి ఆమె చదువుల పట్ల ఆసక్తి కనపరిచేది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అనన్యారెడ్డి తాను ఎదిగి నలుగురికి సేవ చేయాలనుకున్నారు. అందుకు ఐఏఎస్ అయితేనే సాధ్యమని భావించారు. అందుకు ఆమె పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో మిరాండా హౌస్ లో జియోగ్రఫీలో డిగ్రీ పూర్తి చేసిన అనన్యారెడ్డి ఆ సమయంలోనే సివిల్స్ కొట్టేయాలని భావించారు. కానీ అంత తేలిక కాదని ఆమెకు తెలుసు. కానీ తాను అనుకున్నది సాధించాలంటే 2-3 గంటలు సరిపోదు. రోజుకు 12 నుండి 14 గంటలు ప్రిపేర్ కావాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే కొన్ని నెలలు పుస్తకాల పురుగుగానే మారింది అనన్యారెడ్డి. అంతేకాదు హైదరాబాద్ లో ఆంథ్రోపాలజీ మీద కోచింగ్ తీసుకొని దానిని ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఎంచుకున్నారు. కష్టపడి చదివి 3వ ర్యాంక్ కొట్టిన అనన్యారెడ్డికి ఆల్ ద బెస్ట్ చెప్దాం. యువతులందరూ అనన్యారెడ్డి బాటలో పయనించాలని ఆశిద్దాం.